దేవుని నామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి దేవుడు అనేకమైన మేళ్ళు మనకు చేస్తూ వస్తూ ఉన్నారు. దేవుని స్తోత్రాలు కలుగును గాక. గత 6 సంవత్సరాల క్రితం 6 సంవత్సరాలకు వస్తూ ఉంది. ఒక యవన కుమారుడు తన హైట్ను బట్టి పెళ్లి సంబంధాలు రావట్లేదని చాలా విచారపడుతూ ఉండేవాడు. చాలా అంటే చాలా. నిజంగా ఒకసారి అమ్మ ప్రేయర్ చేయండి అమ్మ, నాకు పెళ్లి సంబంధాలు కుదరట్లేదు, ఎవరు రావట్లేదు, నా హైట్ని చూసి చాలా బాధపడేవాడు. అప్పుడు నేను అన్నాను, నాన్న తగిన సమయంలో అది ఏ సంవత్సరమో ఏ గడియో ఏ గంటో దేవుడు ఇస్తాడు, నువ్వు భయపడకు అని చెప్పేసి నేను అన్నాను. అన్న తర్వాత అమ్మ మీరు ఎక్కడుంటారు అన్నాడు. నేను ఫలానా దగ్గర ఉంటా వనస్థలపురం అని అంటే పరిగెత్తుకొని వచ్చాడు. నా ఇంట్లో ఎప్పుడు కూడా ప్రార్థనలు జరిగేవి, వారం వారం కూడా ఆరాధన జరిగేది. బాబు ఏం చేశాడంటే ఫలానా దగ్గర ప్రేయర్ ఉంది నాన్న, ఇది నాన్న కరెక్ట్గా ఫోన్ చేసావు, నువ్వు రా అని చెప్పేసి నేను ఆహ్వానించినప్పుడు అతను వృత్తిరీత్యా ఏంటంటే కొరియోగ్రాఫర్, అంటే డ్యాన్సులు నేర్పిస్తాడనమాట, అన్ని రకాలవి. అయితే రమ్మన్నప్పుడు వెంటనే ఆ రోజు సాయంత్రం పాపం క్లాస్ మానేసి తన స్టూడియో బంద్ చేసి వచ్చేసాడు. ఎలా వచ్చాడు అంటే బైబిల్ గ్రంథం చేతపట్టుకొని వచ్చాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక యవన కుమారుడు ప్రార్థన అవసరత నిమిత్తమై బైబిల్ గ్రంథం చేతపట్టుకొని వచ్చాడు అంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అప్పుడు నేను చాలా సంతోషపడ్డా. సరే అందరితో పాటు చక్కగా కూర్చున్నాడు, ప్రేయర్ చేశాము. ఆ బిడ్డ కోసం ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు కూడా నేను ఎన్నడూ మరవలేదు అతన్ని, ఆ బాబుని. మరి తల్లిదండ్రులు పేదవాళ్ళే, ఒక అన్న ఒక అక్క. సరే అక్క ఏమో భర్త పెట్టేసి ఉంది, యవనస్తురాలు. అన్నకు మ్యారేజ్ అయ్యింది, తర్వాత 2 పిల్లలు ఆ బాబుకి. తర్వాత కొంచెం ఫ్యామిలీ ఒడిదుడుకులు ఉంటాయి కదా, కాబట్టి అన్ని ఒడిదుడుకులు చూసే బాబు ఏమన్నాడంటే, అమ్మ నేను పెళ్లి చేసుకునే భార్య ఎలా ఉండాలంటే నా తల్లిదండ్రులని నా అక్కని చూడాలమ్మా అని తాపత్రయపడి అడుగుతూ ఉన్నాడు. అయితే నాన్న మరి అటువంటి పిల్ల కావాలంటే ఈ రోజుల్లో మనం చాలా వెయిట్ చేయాల్సి వస్తుంది, మరి వెయిట్ చేస్తావా అన్న. అటువంటి సంబంధం దొరికే వరకు నువ్వు ఆగు అన్నప్పుడు ఆ బాబు ఏం చేసినట్టే ఆగాడండి. ప్రతి నిత్యము ప్రార్థన నేను స్టేటస్లో ఏ వాక్యం పెట్టినా కూడా చూస్తూ ఉండేవాడు, వింటూ ఉండేవాడు. నా బైబిల్ వాక్యాలని చదివేవాడు. అమ్మ ప్రార్థన చేయండి అమ్మ అనేవాడు. నన్ను పెళ్లి సంబంధాలు చూడమన్నప్పుడు నేను అన్నాను, బాబు నేను అలాంటివి చేయనమ్మా, నేను ఎవ్వరికి పెళ్లి సంబంధాలు చూడను, నేను ఓన్లీ ప్రార్థనలు చేస్తాను అంతవరకే, కానీ సంబంధాలు వెతకటం, వాటి పరిగెత్తడం, వీళ్ళని పరిచయం చేయటం నాకు కాదు నాన్న. ఎందుకంటే ఎవరు ఎలాంటి వాళ్ళు నాకు తెలియదు. రేపు ఒకవేళ జీవితంలో నీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు అమ్మగారు ప్రార్థన పర్రాలి ఇటువంటి సంబంధం చూపించింది అని అంటావు. వద్దు నాన్న, నాకు అలాంటివి పెట్టదు, కానీ ప్రార్థన చేస్తాను, విడవక మానక ప్రార్థన చేస్తానని చెప్పినప్పుడు ప్రార్థన చేస్తూనే వచ్చాను. మరి 5-6 సంవత్సరాలు పట్టింది ఆ బాబుకు చక్కని సాటి అయిన సహాయము మరి ఈరోజు దొరికింది. మరి నేను చాలా సంతోషించాను. తన అక్క, తన అన్న, తను కూడా నాకు ఫోన్లు చేసి అమ్మ మీరు తప్పకుండా రావాలి అని చెప్పేసి అన్నప్పుడు ఈ దినము నేను అక్కడికి వెళ్ళి హాజరయ్యి వచ్చాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ప్రార్థన చేసినప్పుడు విడవక మానక మనం ఎప్పుడు అడిగిందే అడుగుతున్నాము అని విసుగెత్తిపోద్దు మనకు అడగడానికి, కానీ దేవుడు వినడానికి విసుగు చెందడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఆ భార్యకి ఏమని చెప్పాడు, క్రొత్త పిల్ల ఈ దినం అమ్మ మేము ఫోన్ చేస్తాం అమ్మగారు అంది. అంటే పరిచయం చేసి ఉంటాడు, ఇదిగో ఈ అమ్మగారు ఎంతో ప్రార్థన చేసింది నా కొరకు అని. కాబట్టి ఆ బిడ్డ కూడా నన్ను వందనాలు చెప్పి ఈరోజు పలకరించింది. చూడండి, దేవుడు ఎన్నడూ కూడా విడిచిపెట్టే దేవుడు కాడు. విశ్వాసంతో మనం అడుగుతూనే ఉండాలి. కొన్ని మేలు జరగాలి అంటే ఆ మేలులో కొంత ఆలస్యం దాగి ఉంటుంది. ఆలస్యం వెనక గొప్ప మేలు ఉంటుంది అని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి పరిశుద్ధుడైన తండ్రి తన బిడ్డలకు ఏది అవసరమో ఏ సమయానికి ఇవ్వాలో ఆయనకు తెలుసు కాబట్టి ఇచ్చారు. ఈ దినమున నేను మరి వెళ్ళి అక్కడ హాజరయ్యి వచ్చాను. ఈ గొప్ప సాక్ష్యాన్ని వినిపించాలి. ఎందుకంటే నా డైలీ ప్రేయర్స్, నా ప్రేయర్ వారియర్స్ కూడా మరి చేశారండి ప్రార్థన. మరి ప్రేయర్ వారియర్స్, నేను ఏ విషయమైనా సరే ముందు నా ప్రార్థన గ్రూప్లో పెడతాను, నేను చేస్తూనే ఉంటాను విడవక మానక. మరి కొంతమంది చాలా అంటారు, అమ్మగారు మీ ప్రార్థన బలమైన ప్రార్థన అండి అంటారు, మరి మీరు ఎందుకు కాలేకపోతున్నారు అని నేను ప్రశ్నిస్తున్నాను. అమ్మగారి మీద ఆధారపడతారు, కరెక్టే. అమ్మగారితో పాటు మీరు కూడా నోరు కలపాలి, మీరు కూడా వాయిస్ కలపాలి. అక్కడ నేను ఇక్కడ చేస్తూ ఉంటాను, మీరు కూడా అక్కడ అదే మాటలు మరి దేవునికి మొరపెడుతూ ఉంటే దేవుని కార్యం ఎందుకు జరగదండి? ఈరోజు జరిగింది. చూడండి, ఒక యవ్వన కుమారుడు చక్కని అందమైన భార్యను తను సంపాదించుకోగలిగాడు. మరి ఒకటే అన్నాను, మరి ఆగుతావా?
తగిన సమయం ఆ సంబంధం దొరికే వరకు ఆగుతావా బాబు అన్నాను. అన్నప్పుడు ఆగుతానమ్మా అన్నాడు. అట్లాగే ఆగాడండి. తన చేతిలో ఎంతోమంది ఆడపిల్లలు డ్యాన్స్ నేర్చుకుంటున్నారు. ఓ రంగారంగా హోయలు చూపించుకుంటూ మరి ఎన్నెన్నో రకరకాల డ్యాన్సులు చేస్తూ నేర్పిస్తూ ఉన్నాడు. కానీ ఎవరి పట్ల అసభ్యంగా ఆ కుమారుడు లేడు, ప్రేమించలేదు. కానీ ఒక చక్కనైన భార్య సంబంధం కుదిరి ఈరోజు చేసుకుని మరి ఎంతమంది వందల మందిలో ఈరోజు అతను ఒక గృహస్థుడయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ విషయం చెప్పడానికి నేను చాలా ఆనందిస్తూ ఉన్నానండి. మరి ప్రార్థించిన నా ప్రేయర్ వారియర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ అదే మా ప్రేయర్ సెల్ అందరినీ జ్ఞాపకంలో పెట్టుకొని ప్రేయర్ సెల్ గ్రూప్ వారు ప్రార్థించిన మరి అందరి తరపున నేను ఒక చిన్న కానుక అతనికి ఇచ్చున్నాను. దేవుడి కొద్ది సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందుకని ఒక చిన్న పాట కూడా పాడతా చూడండి. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా, నిన్ను నమ్మినట్లు నేను ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక, నిన్ను నమ్మినట్లు నేను ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక, నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా, నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా. నిజమైన ప్రేమానిది, నిజమైన ధన్యత నాది. నిజమైన ప్రేమానిది, నిజమైన ధన్యత నాది. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అని వాగ్దానం ఇచ్చిన మా దేవ, ఇదిగో ఈ దినమున ప్రభువా అడిగి ఉన్న వాటిని ఎలా మేము పొందుకుంటూ ఉన్నాము. ఆలస్యమైనప్పటికీ నీ ప్రభా నీవు చేసే గొప్ప మేళ్ళు ప్రభా మేళ్లను బట్టి మీకు వేలాది కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. యవ్వన కుమారుడు ప్రభా ఒకే ఒక్క మాట చెప్పాను తండ్రి, నీ తల్లిదండ్రులను నీ అక్కను చూడగలిగే స్త్రీ రావాలి అంటే వేచి చూడు, సంబంధం వచ్చే వరకు ఉంటావా అనే ప్రశ్న వేసినప్పుడు ఉంటానమ్మా అన్నాడు. ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలైనా ఆగాడు. ఈ దినమున గొప్పగా ఒక గృహస్థుడుగా సిద్ధపడి గృహస్థుడు ఇవ్వగలిగాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి నిగ్రహ శక్తి కలిగి ప్రతి యవనులు కూడా ప్రభు ఉండులాగున మీ కృప దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను.
అయా యవనులు తొందరపడి ప్రభా, తొందరపడి ప్రభా ఎవరో ఒకరు ఎన్నేసుకుంటున్నారు. కొద్ది క్షణాల్లో మంచి గుణం కనపడిందని ఇక వాళ్ళకే ప్రాణం ఇచ్చేంతగా ప్రేమిస్తూ ఉన్నారు, కానీ తర్వాత ప్రాణం తీసేంతగా తీయబడుతూ ఉన్నారు. కానీ దినములు బహు చెడ్డవి కనుక ఆ చెడ్డ దినములను జ్ఞాపకంలో పెట్టుకొని సృష్టికర్త అయిన దేవుణ్ణి జ్ఞాపకంలో ఉంచుకొని దేవుడిచ్చే వరకు ఆగుటకు ప్రభా ప్రతి యవన బిడ్డను, యవన కుమారుని, యవన కుమార్తెను ప్రభా మీరు నాయన ఆపగలిగే భాగ్యం దయచేయండి. ఆపండి తండ్రి. వాళ్ళు సరైన నిర్ణయాలు తీసుకోలేరు ప్రభా, చిన్నవాళ్ళు ప్రభా. కాబట్టి వాళ్ళకి జ్ఞానోదయం కలిగించి ప్రభా ఒక మంచి జరిగించటకు ఈ యొక్క సాక్ష్యము ప్రభా అనేక మంది యవన బిడ్డలకు ప్రభా ఒక దిక్సూచిగా ఉంటుందని నేను దినమున సాక్ష్యం పంచుకొని అన్నాను. తండ్రి నీవు గొప్ప దేవుడు అయ్యావు, గొప్ప తండ్రి అయ్యావు. మేలు చేయక నీవు ఉండలేవు ప్రభా, మేము ఆరాధించకుండా ఉండలేకుండా ఉండాలి ప్రభా. అటువంటి భక్తులుగా మార్చివేయండి, అలాంటి భక్తులుగా తీర్చిదిద్దండి ప్రభా. నీకు స్తోత్రంలో నా ఆరాధన అంతటికి, నా మనవులన్నిటికీ ఎప్పటికప్పుడు వింటూ ప్రభా ఆలస్యమైనను కొన్ని జవాబులు త్వరగా వచ్చేస్తున్నాయి, కొన్ని జవాబులు ఆలస్యంగా జరుగుతున్నాయి. అయినప్పటికీ నేను విసుకక వేసారిపోక మీ సన్నిధిలో నిత్యము ప్రార్థిస్తూ ఉండగా నా ప్రార్థన అంగీకరించి జవాబు నొసుకుతున్న దేవా మీకేమి ఇచ్చడం చెల్లించలేను ప్రభా. ఈ ప్రార్థన ధూపం మాత్రం వేయగలను ప్రభా. నిత్యము నీతో మాట్లాడగలను ప్రభా. నా కంఠాన్ని ప్రభా విప్పి, నా పెదవులను విప్పి స్తుతించే పెదవులు తప్ప ప్రభా, మోకరించే మోకాళ్ళు తప్ప నా దగ్గర ఇంకేమీ లేవు ప్రభా నీకు ఇవ్వడానికి. తండ్రి నీకు స్తోత్రములు. నీవు చేసిన మేళ్ళను బట్టి మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ దినమున ప్రభా చేసిన గొప్ప మేళ్ళను బట్టి కృతజ్ఞతగా ప్రభా ఆ సాక్ష్యం పంచుకొని దీవించి ఆశీర్వదించమని, వినుచున్న బిడ్డలకు, వినబోచున్న బిడ్డలను సిద్ధపరచమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. యవన విభాగాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. నిగ్రహ శక్తిని దేవుడు దయచేయును గాక. ఆమేన్.